జర్మనీలో విమానాశ్రయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఒకరోజు బంద్కు పిలుపునివ్వడంతో విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి. మొత్తం 13 విమానాశ్రయాలకు చెందిన సిబ్బంది బంద్ చేస్తున్నారు. దాదాపు 3,000కు పైగా విమానాలు రద్దయ్యాయని తెలిసింది. ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో 1,054 విమానాలు టేకాఫ్, 1,116 విమానాల ల్యాండింగ్లు రద్దయ్యాయని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఉద్యోగస్తులతో పాటు విమానాశ్రయాల్లోని గ్రౌండ్ భద్రతా సిబ్బంది బంద్లో పాల్గొంటున్నారని పేర్కొంది. వేతనాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా పని ప్రదేశంలో షరతులు సహా అనేక అదనపు సమయానికి ఎక్కువ మొత్తంలో బోనస్ ఇవ్వాలని కోరుతూ విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిష్కరించలేమంటూ ఆయా యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఈ క్రమంలో ఇటీవల జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు దిగాయి. ఈ నెల చివర్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.